ప్రైజ్లాడండి. ఈ దినపు ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో పెర్గమా సంఘానికి రాసిన పెర్గమా సంఘం గురించి చెప్పిన మాటలను తెలుసుకుందామండి. పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, వాడి అయిన రెండంచులు ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయింది నన్ను గూర్చి సాక్షి అయిన అంతిఫై అనేవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరి అడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయుతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎళ్ళ నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అంటే పెర్గమ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే, దేవుడు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని, సాతాను కాపురం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఆ స్థలంలో అయినప్పటికీ నువ్వు ఆ స్థలంలో విశ్వాసి అయ్యండి నన్ను గురించి, అంటే యేసుప్రభు గురించి సాక్షి అయిన అంతిపైన ఆయన వారిని వారి మధ్య చంపేశారు. అయినప్పటికీ నువ్వు నా యందు విశ్వాసము, నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసి ఉంది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తిన్నట్లను, జారత్వం చేయనట్లను, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి తినమని, జారత్వం చేయమని, అంటే బిలాము బోధలు నేర్పారంటే బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. అంటే ఇజ్రాయేల్ శపించమని చెప్పేవాళ్ళు ఆ యొక్క దాంట్లో ఉన్నావు. అట్లాగే నికోలాయుతుల బోధనలు అనుసరించి వారు కూడా నీలో ఉన్నారు. నీవు మారు మనసు పొందుము, అంటే వారు ఉన్నారు, అవన్నీ లేకుండా నువ్వు మారు మనసు పొందుము, లేని ఎళ్ళ నేను నీ వద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత నేను వీరితో యుద్ధం చేసేదనని దేవుడు చెప్తున్నాడు. ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. అంటే దేవుడు జయించు వానికి ఒక తెల్ల మరుగైన మన్నాని, అంటే మన్నా అది దేవదూతలు తినే ఆహారాన్ని ఇస్తాను, ఒక తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద ఒక పేరు ఉంటుంది, అదే జయించు వానికి. అంటే ఈ సాతాను యొక్క జారత్వము, ఈ విగ్రహాలకు బలి ఇచ్చినట్టు తినడం, ఇవన్నీ జయించిన వానికి మాత్రమే ఆ తెల్లరాతి మీద ఉన్న పేరు వాళ్ళకి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తెలీదు. ఆ సైతాను జయించే వానికి మాత్రమే అవి తెలుస్తాయని తెలియచేస్తున్నారు. కనుక మనము కూడా ఈ సైతాను చేసేవన్నీ మనం తెలుసుకొని వాటి జోలికి వెళ్ళకుండా మనం దేవునికి ఇచ్చే మన్నాను భుజించుటకును తెల్లరాతిని సంపాదించుకుటకు మనం దేవుని సన్నిధిలో నిలబడదామండి. దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహించునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మీరు ఇవి ప్రకటన గ్రంథ ధ్యానాంశాలను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చదువుతున్నారు కానీ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.